నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సలహా ఇవ్వండి, ఒత్తిడి చేయకండి. సహజంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది ఆచరణలో లేనిది, కొత్త మార్పును తీసుకువచ్చేది అయితే దాన్ని దృఢంగా చెప్పే కంటే అభిప్రాయంగా చెప్పడం మంచిది, కొంచెం స్మూత్గా చెప్పడం మంచిది. మన సనాతన ధర్మంలో ఈ పద్ధతిని అనుసరించారు. ఉదాహరణకు ఒక చోట తిరుమల మీదో తిరువాయుడి మీదో ఒక కాలక్షేపం జరుగుతుంది. చాలా పెద్దవారు అక్కడికి వచ్చి కాలక్షేపం చెప్తున్నారు. అయినప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలి. మరి అందరూ అలా వస్తారా అంటే ఏమో చెప్పలేము. స్త్రీలు వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో చీరలు కట్టుకోవాలి, మగవారు కచ్చాపోసి పంచ కట్టుకోవాలి అనేది మన పద్ధతి. ఎప్పటి నుంచో అలా జరుగుతూ ఉంది. మొదటి రోజే అందరూ అలా వస్తారా రారా తెలియదు. కాలక్షేపం చెప్పేవారు సంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళని చూడగానే కోపంగా, ఏంటి ఇలా వచ్చారు, మీకు కాస్తైనా జ్ఞానం ఉందా, సంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళు రావద్దు అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందో చెప్పలేము. అలా కాకుండా కొన్నాళ్ళు విననిస్తే తర్వాత మెల్లగా వాళ్ళే మనం సంప్రదాయ పద్ధతిలో రావట్లేదు, ఇది పద్ధతి కాదు అని సర్దుకోవచ్చు, పద్ధతి మార్చుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎంతో దూరం నుండి మన కోసం వచ్చి ఇంత చక్కటి విషయాలు చెప్తున్నా వాళ్లకు సంతోషం కలిగేట్టుగా మనం కనీసం సంప్రదాయ పద్ధతులు పాటించడం బాగుంటుంది, సంప్రదాయ వస్త్రధారణ చేయడం బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇందులో మళ్ళీ రెండు రకాలుగా మాట్లాడతారు. ఒకటి, బయటి వాళ్ళు చెప్తే వింటారా అని అంటారు, అందుకని కట్టెతో కొడితే వింటారా, అస్సలు వినరు. కాబట్టి సజెస్ట్ చేయడం, మన ప్రవర్తన వల్ల వాళ్ళని ఇన్స్పైర్ చేయడం చేయొచ్చు, దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అని కొంతమంది అంటారు. రెండో రకం, గట్టిగా చెప్పాల్సిందే లేకపోతే వినరు అని అంటారు. నేను కూడా ఎక్కడ ఉపన్యాసం చెప్పినా వచ్చేవాళ్ళు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఖచ్చితంగా చెప్పట్లేదు. అది ఒక కంప్లైంట్ అయిపోయింది నా మీద. మీరు ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతారు, ఇలాగే ఉండాలి ఇంకో రకంగా ఉండకూడదు అని చెప్పొద్దా, ఎలా పడితే ఎలా వచ్చేస్తున్నారు అని అంటుంటారు. వాళ్ళకి చెప్పాలంటే ముందుగా నేను కూడా అలా ఉండాలి కదా, నాలో కూడా దోషాలు అనేక ఉండొచ్చు. అయినప్పుడు ఏటి వాళ్ళ దోషాలని చెప్పడం పద్ధతి కాదు. అంటే వినేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆ దోషాల్ని సరి చేసుకోవాలి. సముద్రం దాటి ప్రయాణం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. మరి నేను చాలాసార్లు విదేశాలకు వెళ్ళొచ్చాను, అక్కడికి పోయేది ఉపన్యాసం చెప్పడం కోసమే కదా అని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు. నేను శాస్త్రాన్ని దాటి ప్రవర్తించాను, అయినప్పుడు నేను విమర్శించకూడదు. శాస్త్రం అందరికీ సమానమే, అందరూ పాటించి తీరాలి. అందుకని నేనేదో చేయకూడని పెద్ద దోషం చేశాను, మంచివాడిని కాదు అని అర్థం చేసుకోవద్దు. శాస్త్రాన్ని మీరి సముద్రం దాటి ప్రయాణం చేశాను, కాకపోతే నాకు ఆ విషయంలో దోషం ఉంది. కాబట్టి ఒక విషయంలో దోషం ఉందని ఇంకో విషయంలో అభిప్రాయం చెప్పకూడదని ఏం లేదు. ఇంకా మంచి విషయాలు చెప్పాలి, చెప్పేవారు ఆ పద్ధతుల్లో జీవనం సాగించాలి, వినేవాళ్ళు కూడా అదే పద్ధతిని కొనసాగించాలి. లోకంలో ఎవరికీ ఐడియల్ పర్సనాలిటీ ఉండదు. ఐడియల్గా ఉండడానికి ప్రయత్నం చెయ్యొచ్చు, కానీ అవ్వడం అంత తేలిక కాదు. కానీ ప్రయత్నమే మనల్ని ముందుకు తీసుకుపోతుంది. ప్రయత్నం చేయాలి, మానకూడదు. మనం ఎప్పుడైనా ఒక మంచిని చెప్పేటప్పుడు అభిప్రాయంగా చెప్పాలి, అంతే తప్ప ఒత్తిడి చేయకూడదు. చిన్నపిల్లల దగ్గరే అలాగే చెప్పాలి, ఒత్తిడి చేయకూడదు, మెల్లగా చెప్పాలి, వాళ్ళే అర్థం చేసుకుంటారు అంటున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గరే అలా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కాలక్షేపానికి ఉపన్యాసాలు వినడానికి వచ్చే వాళ్లకు నిదానంగానే చెప్పాలి, కోప్పడి చెప్పకూడదు. వచ్చిన వాళ్ళను విమర్శిస్తే, వాళ్ళ మీద ఎగురితే వాళ్ళు బాధపడతారు.
మనం చేసే పని చూసి భగవంతుడు తృప్తి పడాలి, భాగవతులు తృప్తి పడాలి. అప్పుడు మనకు పుణ్యం దొరుకుతుంది. అలాగే క్రమంగా భక్తి పెరుగుతుంది. ఎవరైనా తనకు మంచి అని తెలిస్తే దాన్ని వదిలిపెట్టరు. కానీ ఎన్నో ధర్మాలు మనం ఆచరించట్లేదు కదా అంటే అవి మనకు మేలు చేస్తాయని మనకి ఇంకా అర్థం కాలేదు. అర్థమైతే చేయకుండా ఎవరు ఉండరు. కాబట్టి దాని అర్థం ఏమిటో చెప్పడం మన పని. దానికి కొంచెం సమయం పడుతుంది. చెప్పగానే అర్థం కాదు, వెంటనే ఆచరించరు. కానీ ఓపిగ్గా వినేదాకా చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఎవరైతే ఓపిగ్గా ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో మరీ గట్టిగా ఈ పద్ధతిని పాటించమని ఒత్తిడి చేయడం అంత మంచిది కాదు. వెంటనే నువ్వేం చేస్తున్నావు, నీలో దోషం లేదా అని అంటే మనకు మర్యాద ఉండదు. ఆ తర్వాత మనం చెప్పే మాట వాళ్ళు వినరు. కాబట్టి ఓ మేరకు వాళ్ళు వినాలి అంటే కొంత సజెషన్ లాగా, సున్నితంగా, అభిప్రాయంలాగా చెప్పాలి. అది కార్యకారణాలతో వివరించాలి. ఉత్తగా అభిప్రాయం చెప్పడం కాదు, ఆ పని వల్ల జరిగే లాభ నష్టాలు వివరంగా చెప్పాలి. ఆ విషయం గురించి పురాణాల్లో ఏముంది, ఏం చెప్పారు, ఈ కుటుంబంలో ఇలా జరిగింది, అప్పుడు దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, ఎలా పరిష్కరించుకున్నారు అని చెప్పాలి. అనేక ఉదాహరణలతో చెప్పాలి. పెద్దవాళ్ళు పిల్లలతో ఎలా ప్రవర్తించారు, పిల్లలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించారు, ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళని ఆడవాళ్ళు ఎలా గౌరవంగా చూడాలి, ఎలా చూశారు, యజమాని సేవకులను, సేవకులు యజమాని ఎలా చూశారు, రాజు పాలితులను ఎలా చూశారు, ప్రజలు రాజు పట్ల ఎలా ప్రవర్తించారు, అవన్నీ చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. మంచి మార్గంలోకి వస్తారు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.